చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. ఇది చిలుక పిచ్చుక పాముల కథ. ఒక అందమైన అడవిలో సూర్యుడు ఉదయించగా పక్షులు మధురంగా కుహు కుహు అని పాటలు పాడుతున్నాయి. ఆ అడవిలో ఒక చిన్న పిచ్చుక ఇంకొక అందమైన చిలుక స్నేహితులుగా ఉండేవి. అవి ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి. ఆ అడవిలో చిలుక పిచ్చుక ప్రతిరోజు కలిసి ఆహారం పంచుకొని తినేవి. అలాగే కలిసి మధురంగా పాటలు పాడేవి. తమ శక్తి మేర అడవిలోని జంతువులకి పక్షులకి సహాయం కూడా చేసేవి చిలుక పిచ్చుక. అందుకే అవంటే అన్ని జంతువులకి పక్షులకి ఎంతో ఇష్టం. ఒకరోజు ఒక పెద్ద పాము ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. చెట్టు కింద నుంచి పైకి చూస్తే దానికి చెట్టు కొమ్మ మీద పిచ్చుక గూడు కనిపించింది. ఆ గూడులో ఉన్న గుడ్లను చూసింది పాము. దాని కళ్ళలో ఆ గుడ్లను ఎలాగన్నా తినాలన్న ఆశ కలిగింది ఆ పాముకి. చెట్టు మీద ఉన్న పిచ్చుక గూడులోని గుడ్లను కాజేద్దామన్న పాము ఆలోచన దూరం నుంచి గమనించింది చిలుక. పిచ్చుక దగ్గరికి వెళ్ళి చిలుక హెచ్చరించింది, ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండాలి అని. అందుకు పిచ్చుక ఏమాత్రం భయపడకుండా, మన జాగ్రత్తలో మనం ఉందాం, ధైర్యంగా మనం ప్రమాదాన్ని ఎదుర్కొందాం, మన గూటిని మనమే కాపాడుకుందాం అని ఎంతో ధైర్యంతో చెప్పింది పిచ్చుక. అలాగే చిలుక పిచ్చుక ఒక పథకం వేసుకున్నాయి, పాము పైకి వచ్చేలోగా ఏం చేయాలని. చిలుక అడవిలోకి వెళ్ళి చిన్న చిన్న ముళ్ళ కంపలు లాంటివి నోటితో కరుచుకొని వచ్చింది గూడు దగ్గరికి. చిలుక పిచ్చుక రెండు కలిసి ముళ్ళ ముక్కలను గూడు చుట్టూ పరిచాయి. చిలుక పాము ఎదురుగా వెళ్ళి దారి తప్పించడానికి ప్రయత్నాలు చేసింది. అయినా పాము ఏమాత్రము బెదరకుండా చెట్టు ఎక్కసాగింది. పాము బుసలు కొడుతూ చిలుకని తప్పించి చెట్టు ఎక్కి గూడు దగ్గరికి చేరింది. గూడులోకి వెళ్ళి తలపెట్టగానే గూడు చుట్టూ ఉన్న ముళ్ళు కాస్త పాముకి గట్టిగా గుచ్చుకున్నాయి. ఒళ్ళంతా గుచ్చుకున్న ముళ్ళతో పాము బాధతో విలవిల్లాడుతూ కిందకి దిగిపోయింది చెట్టు మీద నుంచి. చిలుక పిచ్చుక పాము చుట్టూ తిరుగుతూ పామును కిందకి తరిమేశాయి. పాము బాధతో వెలవెల్లాడుతూ చెట్టు కిందకు దూకేసింది. ఆ హడావుడికి శబ్దాలకి చుట్టుపక్కల జంతువులన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. కుందేళ్లు, జింకలు, ఏనుగులు అన్ని కూడా అక్కడికి చేరుకున్నాయి. చిలుక పిచ్చుక పాము దగ్గరికి వచ్చి మృదువుగా చెప్పసాగాయి, ఇక మీదట నువ్వు ఎవరికి హాని తలపెట్టకూడదు. ఈ అడవంతా నిన్ను స్వాగతిస్తుంది. నీవు స్నేహంగా ఉంటే అందరూ కూడా నీతో స్నేహంగా ఉంటారు అని చిలుక పిచ్చుక పాముకి హితబోధ చేశాయి. పాము సిగ్గుతో తల వంచుకొని తన తప్పు తెలుసుకున్నట్టుగా వాటికి క్షమాపణ అడిగింది. అక్కడ ఉన్న జంతువులన్నీ కూడా పాము తన తప్పు తెలుసుకున్నందుకు హర్షం వ్యక్తం చేశాయి. అప్పటి నుంచి చిలుక పిచ్చుక పాము ఎంతో స్నేహంగా ఉండసాగాయి. ఆ అడవిలోని జంతువుల పక్షుల మధ్య ఉన్న ప్రేమ సయోధ్య చూసి పాము ఎంతో ఆశ్చర్యపోయింది. తనలో ఉన్న చెడును మార్చి మంచితనంతో నింపినందుకు పాము ఎంతో సంతోషించింది. జంతువులన్నీ కూడా సంతోషంతో పాటలు పాడసాగాయి. అలాగే నృత్యాలు కూడా చేశాయి. అడవంతా నవ్వులతోనూ ఆనందంతోనూ నిండిపోయింది. చిలుక పిచ్చుక పాము కూడా మిగిలిన జంతువులతో పాటు ఆనందంగా గెంతసాగాయి. ఆ రోజు నుంచి చిలుక పిచ్చుకలతో పాటు పాము కూడా వాళ్ళ స్నేహంలో కలిసి మూడో మిత్రుడిగా కలిసిపోయింది. ఎంత చెడ్డవారైనా మంచితనంతో మార్చవచ్చన్న విషయం పాము తెలుసుకుంది. ఇక నుంచి తను ఎప్పుడు కూడా చెడు మార్గానికి వెళ్లకుండా మంచి మార్గంలోనే నడవాలని నిర్ణయించుకుంది. అడవిలోని జంతువులు పక్షులన్నీ కూడా ముగ్గురు స్నేహాన్ని చూసి ఎంతగానో ప్రశంసించసాగాయి. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.